ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. 4 రోజులు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించలేదు. ఈడీ కోరిక మేరకు ఈడీ వారం రోజుల కస్టడీ కోరగా 4 రోజుల కస్టడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనకు అంగీకరిస్తూ 4 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు ఇవ్వడం జరిగింది. కేజ్రీవాల్ ని ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ఈడీ కస్టడీకి అనుమతించడం జరిగింది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా ఈ మేరకు ఉత్తర్వుల్ని వెలువరించడం జరిగింది. ఏప్రిల్ 1 వరకు కూడా కేజ్రీవాల్ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్ లో ఈడీ కస్టడీని ఎదుర్కోబోతున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. లిక్కర్ పాలసీ రూపకల్పన అమల్లో కేజ్రీవాల్ కీలక కుట్రదారుడు అని చెప్పి ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ 10 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ పేర్కొనడం జరిగింది. సో కేజ్రీవాల్ పాత్ర చాలా కీలకంగా ఉంది. లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో లిక్కర్ తయారీ కంపెనీలకు వ్యాపారులకు అనుకూలంగా ఈ పాలసీని రూపొందించి వారి నుంచి 100 కోట్ల ముడుపుల్ని తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ముఖ్యంగా గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ లో వీటిని ఖర్చు చేశారు అన్న అంశాలను కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే ఈ రోజు వాదనల సందర్భంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన గోవా వ్యక్తుల్ని కొందరిని విచారణకు తీసుకొచ్చాం. వారితో కలిపి కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది. అలాగే పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ తో కలిపి కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది. ఈ కేసులో కొన్ని డిజిటల్ ఎవిడెన్సెస్ ని కూడా సేకరించాం. వాటిపైన కూడా కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉంది. కేజ్రీవాల్ ఐటీఆర్ అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలని అడిగాం. వాటికి సంబంధించి ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు కేజ్రీవాల్ అలాగే కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. ఈ కేసు విచారణకి కేజ్రీవాల్ సహకరించడం లేదు, దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. కాబట్టి కేజ్రీవాల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఈడీ కోరడం జరిగింది. ఈడీ వాదంతో ఏకీభవిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముఖ్యంగా విజ్ఞాపనకు 7 రోజుల కస్టడీ పొడిగించాలని కోరగా 4 రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది. సో ఏప్రిల్ 1 వరకు కూడా ఈడీ కస్టడీలో ఈడీ విచారణని కేజ్రీవాల్ ఎదుర్కోబోతున్నారు. అలాగే తదుపరి విచారణ ఏప్రిల్ 1వ తేదీన జరగబోతోంది. అంటే గోపి, అసలు రౌస్ అవెన్యూ కోర్టులో వాదన ప్రతివాదనలు ఎలా జరిగాయి? అలాగే రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ఈడీ పేర్కొన్న అంశాలేంటి? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి, అలాగే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న అంశాలని ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఈ ముఖ్యంగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన 2021-22 లిక్కర్ పాలసీ మద్యం పాలసీకి సంబంధించి కీలక కుట్రదారుడు, ఆయనే సూత్రధారుడు. లిక్కర్ తయారీ కంపెనీలకు అలాగే వ్యాపారులకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారు. ముందస్తుగా ఈ పాలసీ డ్రాఫ్ట్ ని సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులకు అందజేశారు. దానికి అనుగుణంగా వారి వద్ద నుంచి 100 కోట్ల కిక్ బ్యాక్స్ ని తీసుకుని వారికి అనుకూలంగా పాలసీ రూపొందించారు అన్నది ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే విజయ్ నాయర్ తో కలిసి ముఖ్యంగా ఈ 100 కోట్ల మిడుపులు కూడా విజయ్ నాయర్ మధ్యలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు అని చెప్పి ఈ రిమాండ్ రిపోర్ట్ లో 4వ పేజీలో పేర్కొనడం జరిగింది. కేజ్రీవాల్ యొక్క పాత్ర ఏంటి, అలాగే విధాన రూపకల్పనలో ఎటువంటి పాత్ర ఉంది, అలాగే ఇటు విజయ్ నాయర్ తో ఉన్న సంబంధాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. సో విజయ్ నాయర్ అత్యంత సన్నిహితుడు కేజ్రీవాల్ కి. ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ ని భాగస్వామ్యం చేయడంలో అలాగే అక్కడ వారి వద్ద నుంచి ముడుపులు తరలించడంలో కూడా విజయ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు అన్న అంశాలను ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అంతేకాదు ఈ ముఖ్యంగా కేసులో 100 కోట్ల ముడుపులు అందాయి అనడానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పంజాబ్ ఎలక్షన్ లో ఖర్చు చేశారు అనడానికి కూడా తమ వద్ద ఆధారాలున్నాయి. హవాలా రూపంలో 45 కోట్లను తరలించారన్న విషయాలను కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పంజాబ్ నేతల్ని అలాగే పంజాబ్ కు సంబంధించిన కీలక వ్యక్తుల్ని ప్రశ్నించాల్సి ఉంది. వాళ్ళకి సమన్లు జారీ చేశాం. సో వాళ్ళతో కలిపి కేజ్రీవాల్ ని క్వశ్చన్ చేయాల్సి ఉంది అని చెప్పి అందుకే కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ప్రధానంగా ఈడీ కస్టడీ 14 రోజుల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే 6 రోజుల కస్టడీలో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. 6 రోజుల ఈడీ కస్టడీలో ఉన్నారు. 22వ తేదీన ఆయన కస్టడీకి అనుమతించడం జరిగింది. సో 6 రోజుల కస్టడీ అనంతరం కూడా కేసు విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదు, దాటవేత సమాధానాలు ఇస్తున్నారు, ఐటీఆర్ కి సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదు, ఇటు దర్యాప్తుకు సహకరించడం లేదు అన్న విషయాల్ని ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ పాత్ర ఏంటి, లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అన్న విషయాల పట్ల
పట్ల కూడా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడంతో ఈడీ వాదనని ఏకీభవిస్తూ ఈడీ వాదనని పరిగణలోకి తీసుకుంటూ కేజ్రీవాల్ ని కస్టడీకి అనుమతించడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కస్టడీని నేను వ్యతిరేకించడం లేదు, ఎన్ని రోజులైతే అన్ని రోజులు నన్ను కస్టడీకి తీసుకోవచ్చు అన్న వాదనని కేజ్రీవాల్ స్వయంగా కేజ్రీవాలే వాదనలు కూడా వినిపించారు. అయితే కేజ్రీవాల్ వాదనని మాత్రం పరిగణలోకి తీసుకోలేదని చెప్పాలి. ఎందుకంటే కేజ్రీవాల్ తనను ఎందుకు అరెస్ట్ చేశారు, కొంతమంది 4 స్టేట్మెంట్లు నాకు వ్యతిరేకంగా ఇచ్చినంత మాత్రం సీఎం ని అరెస్ట్ చేస్తారన్న వాదన ఆయన వినిపించారు. కానీ ఆ వాదనను మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. గోపి, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి.